మన రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. రాజకీయాలు చేస్తారు, అందరూ ప్రత్యక్ష రాజకీయాలు చేస్తారు, పరోక్ష రాజకీయాలు చేస్తారు. కానీ లేఖ రాజకీయాలు చేసేవాళ్ళు ముగ్గురండి. ఒకరు ముద్రగడ పద్మనాభం, రెండు ఉండవల్లి గారు, మూడవది వచ్చేసి ఆయన గోదావరి జిల్లాలో ఉంటారు. ఆయన పేరు, మూడవ వ్యక్తి పేరు నాకు ప్రస్తుతానికి గుర్తులేదు కానివ్వండి. ప్రస్తుతానికైతే ఉండవల్లి అనిల్ కుమార్ సంచలన లేఖ రాశారండి. ఆయన లేఖల్లో ఏమీ ఉండదు పస, కానీ వార్తల్లో మటుకు సంచలనం అనమాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారటండి. మరి ఈ లేఖ ముఖ్యమంత్రికి ఎందుకు రాయలేదో, ఉప ముఖ్యమంత్రికి ఎందుకు రాశారో ఆయనకన్నా తెలుసో లేదో తెలీదు. మీ శ్రేయోభిలాషి అంటూ లేఖలు సంబోధించారట. ఆయన ఎవ్వరికీ శ్రేయోభిలాషి కాదండి. ఆయన ఒకసారి పబ్లిక్ లో చెప్పాడు, నేను రాజశేఖర రెడ్డికి విశ్వాసంగా ఉండే కుక్కని అని పదే పదే చెప్పారు. ఆ విషయం అయితే తెలుగు ప్రజలకు చాలా మంది గుర్తుండే ఉంటుంది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పలుమార్లు ప్రస్తావించారని ఆయన చెప్పారట. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదండి, ఆయన ఒకరికే తెలిసినట్టు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలన్నదే తన వాదనట. ఆ వాదన లేఖల రూపంలోనే ఉంటది కానీ, లేదా మీడియా సమావేశాలు పెట్టి అనవసరమైన సొల్లు మాట్లాడుతుంది తప్ప ఇంకొకటి ఏమీ కాదు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేయడం వల్ల రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం అని అన్నారండి. ఈ విషయం చంద్రబాబు నాయుడికి కానీ, లోకేష్ బాబుకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ తెలియదండి. ఒక ఉండవల్లి వారికి తెలుసు అనమాట. పార్లమెంటు ఉభయ సభల్లో విభజన జరిగిన తీరు, ఏపీకి జరిగిన అన్యాయం చర్చకు నోటీసు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోరారండి. ఈయన మటుకు ఇలాంటి విలువ లేనటువంటి, ఆయన చెప్పే మ్యాటర్కి పసలేనటువంటి లేఖలు రాస్తాడే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఒక మాట విమర్శించడండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూతూగా విమర్శించారే కానీ ఆయన మీద ఉన్న కేసులు కానీ, ఆయన రాష్ట్రానికి చేసే అభివృద్ధి విషయంలో కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఈయన ఎంపీగా కొంతకాలం రాజమండ్రికి చేసింది కూడా శూన్యమనే చెప్పాలి. ఏది ఏమైనా లేఖ రాజకీయాలు చేస్తూ పని పాట లేకుండా తిరిగే రాజకీయ నాయకుల్లో ఉండవల్లి గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారనేది వాస్తవం అండి.